విద్యార్థుల తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మన ఈ స్కూలు పేరెంట్స్ మీటింగ్ పెడతాం. చాలా సంతోషం. మన పేరెంట్స్ని మనం కూడా కొద్దిగా ఆలోచిద్దాం, మన పిల్లల గురించి ఆలోచిద్దాం. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు మనం చదువుకునే పద్ధతులు ఎట్లున్నాయి, ఇవాళ ఎట్లా ఉన్నాయని. నేను ఇందాక చెప్పినట్టు ఇంతకుముందు మన టీచర్స్ మన ఒక దెబ్బేసినా తిట్టినా లేకపోతే ఏదైనా పనిష్మెంట్ ఇచ్చినా మన ఇళ్ళ దగ్గర చెప్పుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మన ఇంటి దగ్గర పేరెంట్స్ కూడా మన శిక్షిస్తారు అని. కానీ ఈరోజు అట్లా కాదు. ఏదన్నా తప్పు చేస్తేనో చదవకపోతేనో టీచర్ ఒక దెబ్బేస్తేనో లేకపోతే తింటేనో వచ్చి ఇంటి దగ్గర చూడడం, ఇంటి దగ్గర పేరెంట్స్ అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోకుండా మన ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చేసి వారితో గొడవలు పెట్టుకోవడం, అది నాకు తెలిసి నేను తప్పు అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు మన దగ్గర కంటే ఎక్కువ స్కూల్లోనే ఉంటారు, వారు బాగోగులు చూసుకుంటారు. ఉపాధ్యాయులకి మనకి ఎక్కడ గొడవలు ఉండవు, ఏం పాత కక్షలు ఉండవు. కానీ మన పిల్లాడు బాగుండాలనే ఉపాధ్యాయులు కోరుకుంటారు. కాబట్టి అది కొంత ఆలోచించుకోండి. ఇకపోతే మన పిల్లలు చదువుతున్నారా లేదా ఏదన్నా అలవాటు పడుతున్నారా అనేది మనం గమనిస్తూ ఉండాలి. చెప్పినట్టు ఈరోజు గంజాయి ప్రతి చిన్న పిల్లలు దానికి అలవాటు పడుతున్నారు. దానివల్ల వాళ్ళ జీవితాలే నాశనం అవటం కాదు, వాళ్ళ ఆరోగ్యాలు నాశనం అవుతున్నాయి. కాబట్టి అవన్నీ గమనించి అది మన వాళ్ళు చెప్పిన టోల్ ఫ్రీ నెంబర్ గుర్తుపెట్టుకోండి, దానికి ఇన్ఫార్మ్ చేయండి. అట్లాగే ఇప్పుడు సైబర్ నేరాలు ఇందాక మాస్టర్ చెప్పారు. మొన్న జనాల్లో మా ఫ్రెండ్దే ఒకటి జరిగింది. ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీకు ఇన్సూరెన్స్ వచ్చిందండి, దానికి మీరు ఓటీపీ చెప్పాలి. అదంటే ఇతను ఏదైనా బ్యాంక్ నెంబర్ చెప్పాడు. ఇది కాదండి ఇంకో బ్యాంక్ నెంబర్ కావాలి అంటే వాళ్ళ అమ్మాయి బ్యాంక్ నెంబర్ చెప్పాడు. సరే మీ అమ్మాయిని కూడా లైన్లో కలపండి, నెంబర్ చెప్పండి అని లైన్లో కల్పించి మీరు లైన్లో నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్పేసి తను మ్యూట్లో పెట్టాడు. వాళ్ళ అమ్మాయితో మీ నాన్న మాకు డబ్బులు కట్టాలి, మీ నాన్న ఇక్కడ కూర్చోబెట్టాం, నువ్వు డబ్బులు కట్టే కానీ మీ నాన్న పంపించాం అని చెప్పేసి ఆ అమ్మాయిని బెదిరించారు. ఈయన ఫోన్ ఏమన్నా వాళ్ళ అమ్మాయికి వెళ్ళాల. వాళ్ళ అమ్మాయి భయపడిపోయి ₹1,00,000 ట్రాన్స్ఫర్ కొట్టేసింది. కొట్టేయగానే ఏమంటే అయిపోయిన తర్వాత అతను లైన్లో నుంచి వెళ్ళిపోయాడు. ఏమంటే వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసి వాళ్ళ నాన్నకి ఇదంతా నా ముందే జరిగింది. ఫోన్ చేసి ఏంటి గొడవ ఏం జరిగింది? ఏందమ్మా గొడవ ఏం లేదు కదా, నేను చిన్నకులు వస్తున్నాము, కార్లో వస్తున్నాము అంటే ఇట్లా అన్నారు డాడీ, ₹1,00,000 కొట్టాను. ఏమంటే మేము వచ్చి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. వాళ్ళు ఒక నెంబర్ ఇస్తే సైబరు నేరానికి కూడా ఫోన్ చేశాం. కానీ ఇవాళకి ఆ అమౌంట్ వెనక రిటర్న్ కాదు, కాకపోతే వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేశారు. ఇటువంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మనం గమనించి అప్రమత్తంగా ఉండి మన ఆదాయాలు కానీ మన అకౌంట్లు కానీ జాగ్రత్త చేసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటూ అందరూ మన ఉపాధ్యాయులకి సహకరిద్దాం. అట్లాగే ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులు సహకరిస్తూ మన పిల్లల భవిష్యత్తుని బాగు చేసుకుందామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా సార్ ఒక విషయం చెప్పారండి, టీచర్ల మీదకి రావడం అండి. ఇది అసలు రోజు ఒకటి చూస్తున్నాం అండి. నిన్న కాక మొన్న ఎవరు మాస్టారండి, రాయచోటిలో ఉర్దూ స్కూల్ అండి. ఉర్దూ మాస్టర్ గారిని ఏం జరిగిందంటే అక్కడ 4 పిల్లలు కొట్టుకుంటున్నారు. మాస్టర్ వెళ్ళి సర్ది చెప్పారు కొట్టుకోవద్దు. వాళ్ళలో 3 మాస్టర్ మీద తిరగబడి మాస్టర్ని కొట్టి మాస్టర్ చచ్చిపోయాడు. చేతికి కడియాలు కూడా ఉన్నాయండి వాళ్ళకి. ఆ కడియాలు పెట్టి బాగా ఎక్కడ పడితే అక్కడ పొడిచారు. పడితే చచ్చిపోయాడు ఆయన. హాస్పిటల్కి వెళ్ళే లోపలే చనిపోయారని చెప్పారు. చూడండి ఎంత దారుణం అండి. ఇవాళ పేపర్లో కూడా చూడండి, ఇవాళ ఒక టీచర్ గారిని మాస్టర్ అదే పిల్లవాడిని తగ్గి ఏదో తప్పు చేశాడు చెప్తాం కదండి, మందలించాలి కదా, రాయి తీసుకొట్టాడు, తల పగిలింది. టీచర్లకు రక్షణ లేకుండా పోయిందండి స్కూళ్ళలో. ఇది నిజమండి. ఇది చాలామంది టీచర్లు వదిలేయడానికి కారణం అదే, మనకెందుకు లేనిపోయిందే.
మనల్ని వచ్చి కొట్టించుకోవాల్సిన పని కర్మ ఏం పట్టింది అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితి రానియద్దండి ఈ స్కూల్కి దయచేసి. ఎందుకంటే దానివల్ల పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది. టీచర్లు కాదు, పిల్లల భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుంది. అలా అని ఇష్టం వచ్చినట్లు ఏం కొట్టరండి. ఇవాళ ఆ పరిస్థితులు ఏమి లేవు. కాబట్టి ఎప్పుడన్నా దండించినప్పుడు, మందలించినప్పుడు ఏం జరిగిందో కనుక్కోండి, విషయం తెలుసుకోండి, పిల్లలకి చెప్పండి. అదొక్కటే ఆ విషయంలో మాత్రం బాగా సహకరించాలండి మీరందరూ. తర్వాత ఈ కార్యక్రమం ముగించే ముందు మహిళలందరికీ కూడా రంగోలీ ఉందండి, ముగ్గుల పోటీ ఉంది. ఆ ముగ్గులను రంగులు కూడా తెప్పించారు. అవి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పాల్గొనండి. ప్రైజెస్ కూడా ఉన్నాయి. అలాగే జెంట్స్ అందరికీ కూడా టగ్ ఆఫ్ తాడు లాగే పోటీ ఉందండి. మీరందరూ కూడా పాల్గొనండి 2 జట్లుగా. తర్వాత మీరు వచ్చిన వాళ్ళందరూ కూడా టీచర్స్ని కలవండి, మీ పిల్లల గురించి తెలుసుకోండి, ప్రోగ్రెస్ కార్డు చూడండి, సంతకాలు పెట్టండి. ఇదంతా అయిపోయిన తర్వాత అందరికీ కూడా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఉన్నారండి. కాబట్టి అందరూ కూడా భోజనం చేసి వెళ్ళాలి. తప్పనిసరిగా అందరూ కూడా పిల్లలతో పాటు ఈరోజు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతూ ఉన్నామండి. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.